Hi everyone, this is K. Venkateshwarlu, lecturer in mathematics, Government Degree College Women Nalgonda. ఇంతకుముందు క్లాస్లో మనము మోనోటాన్ సీక్వెన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. అంటే ఎవ్రీ మోనోటాన్ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అని చెప్పేసి. సో సిమిలర్ ప్రాబ్లమ్స్ ఈరోజు మళ్ళీ చూద్దాం. If Sn is equal to 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus dash plus 1 by n factorial for all n belongs to n, then verify Sn is convergent or divergent. ఇక్కడ మనము కన్వర్జెంట్ కానీ డైవర్జెంట్ కానీ చూపించాలంటే మనకి ఇక్కడ 3 వేస్ ఉన్నాయి. ఒకటి డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెంట్ని యూజ్ చేయడం కానీ, రెండోది డైరెక్ట్గా లిమిట్ అప్లై చేయడం కానీ, మూడోది మనం ఈ సీక్వెన్స్ని డైరెక్ట్గా కన్వర్జెంట్ అని చూపించకుండా మోనోటాన్ బౌండెడ్ అని చూపించి, మోనోటాన్ బౌండెడ్ అయితే మనము ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి కన్వర్జెంట్ అని, ఆ విధంగా మనం ఈ సీక్వెన్స్ని మోనోటాన్ మరియు బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పేసి చూద్దాం. సో ఓకే, గివెన్ సీక్వెన్స్ ఈజ్ Sn ఈజ్ ఈక్వల్ టు 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus dash plus 1 by n factorial. ఇక్కడ మనము ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ వచ్చేసి S1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్, సో దట్ ఈజ్ 2. సెకండ్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ వచ్చేసి 1 ప్లస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్, దట్ ఈజ్ 2.5. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ రావాలంటే n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయగా వచ్చేది ఫస్ట్ టర్మ్. అందుకే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటే S1 ఈజ్ ఈక్వల్ టు లాస్ట్లో nth టర్మ్ 1 బై n ఫ్యాక్టోరియల్లో n ఈజ్ ఈక్వల్ 1 రాస్తే సబ్స్టిట్యూట్ చేసి వచ్చేది మనకి 1 బై 1 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 1 అనేది ఆల్రెడీ ఉంది, 1 ప్లస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్. సో వేరే ప్రాబ్లమ్స్లో అయితే ఫస్ట్ టర్మ్ అంటే ఓన్లీ ఫస్ట్ టర్మే తీసుకుంటాం, కాదు అది ఎన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లాస్ట్ ఎన్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి S1 అంటే 1 ప్లస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సెకండ్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటే మన n ఈక్వల్ 2 రాస్తే 1 బై 2 ఫ్యాక్టోరియల్ వరకు రాయాలి, 1 బై 2 ఫ్యాక్టోరియల్ వరకు రాయాలి కాబట్టి 1 ప్లస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్. సో మనకి 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, దట్ ఈజ్ 6. సో అలా మనకు 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, దట్ ఈస్ 24. అలా మనకి ఫ్యాక్టోరియల్ వాల్యూస్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటే 2, సెకండ్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటే S2 అంటే 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 బై 2. సో 1 ప్లస్ 1 ఈజ్ 2, 2 ప్లస్ 1 బై 2, 2 ప్లస్ 1 బై 2 ఈజ్ 5 బై 2, 2 2 జా 4 ప్లస్ 1, 4 ప్లస్ 1 ఈజ్ 5, 5 బై 2 ఈజ్ నథింగ్ బట్ 2.5. థర్డ్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ S3 is equal to 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial, that is equal to ఇక్కడ 1 plus 1 by 1 factorial is 2, 1 by 2 factorial is 1 by 2 and plus 1 by 3 factorial is 1 by 6, 3 factorial is 3 into 2 into 1. So that is total value equal to already 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial is equal to 5 by 2, 5 by 2 plus 1 by 6. LCM is 6, 5 3 is 15 plus 1, 16 by 6, that is equal to 2.66. So here clearly the first term of the sequence is greater than 0 or greater than 1. 2 is always greater than 1 కాబట్టి ఇక్కడ here we observe that 1 less than, S1 less than, S2 less than, S3 less than dash. So whenever we have this condition, we say that the given sequence is an increasing sequence. Or Sn minus Sn plus 1 is less than 0, we say that the given sequence is an increasing sequence. So here we get 1 less than, S1 less than, S2 less than, S3 less than dash. So that implies the given sequence is an increasing sequence. So what is the definition of monotone sequence? A monotone sequence is nothing but it is either increasing or decreasing sequence or both. So next slide. So our given sequence Sn is equal to 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus dash plus 1 by n factorial for all n belongs to n. So here we find the value of Sn minus Sn plus 1. If Sn minus Sn plus 1 is less than 0, then the given sequence is an increasing sequence. If Sn minus Sn plus 1 is greater than 0, then the given sequence is the decreasing sequence. Okay, so for that we write Sn plus 1, that is Sn plus 1 is equal to 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus dash plus 1 by n factorial plus 1 by n plus 1 factorial.
So in Sn we substitute n is equal to n plus 1. We get Sn plus 1 is equal to this one. Now Sn minus Sn plus 1 is equal to 1 plus, what is Sn here? 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus dash plus 1 by n factorial minus of 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus 1 by 4 factorial plus dash plus 1 by n factorial plus 1 by n plus 1 factorial. Here the cancel values are 1 to 1 by n factorial. So remaining term is minus 1 by n plus 1 factorial. Minus 1 by n plus 1 factorial. So we know that minus values are always less than 0. Minus values are always less than 0. So we get Sn minus Sn plus 1 less than 0 for all n belongs to n. So that implies Sn less than Sn plus 1 for all n belongs to n implies given sequence Sn is equal to 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus dash plus 1 by n factorial is an increasing sequence. So whenever a sequence is an increasing sequence, we say that the given sequence is monotone sequence. Whenever a sequence is an increasing sequence, then we say that the sequence is a monotone sequence. Now we will have to verify given sequence is either bounded or not. If it is bounded, then the given sequence is convergent directly. Why? Because we know that every monotone bounded sequence is convergent. Every monotone bounded sequence is convergent. Now we will have to verify that the given sequence is either bounded or not. For that, Sn is equal to 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus dash plus 1 by n factorial for all n belongs to n. Here 3 factorial can be written as 3 into 2 into 1. 3 factorial can be written as 1 into 2 into 3 or 3 into 2 into 1. So 2 into 3 always greater than 2 into 2. 2 into 3 always greater than 2 into 2. So from that 1 by 3 factorial is less than 1 by 2 into 2. 1 by 2 into 2. So here 3 factorial is greater than 2 into 2. From this condition we write it as 1 by 3 factorial less than 1 by 2 into 2. So 3 factorial nothing but 2 into 3. We know that 2 into 3 is always greater than 2 into 2. So from that we write it as 1 by 3 factorial less than 1 by 2 into 2. So 2 into 2 is nothing but 2 square. So 1 by 3 factorial less than 1 by 2 square. Next 4 factorial. 4 factorial can be written as 2 into 3 into 4. 4 factorial can be written as 2 into 3 into 4. So 2 into 3 into 4 is always greater than 2 into 2 into 2. 2 into 2 into 2. So here 4 factorial is greater than 2 into 2 into 2. So from that we write it as 1 by 4 factorial is less than 1 by 2 into 2 into 2. That implies 1 by 4 factorial less than 1 by 2 cube. So similarly 1 by n factorial is less than 1 by 2 power n minus 1. సో ఇక్కడ మనకి 3 ఫ్యాక్టోరియల్ ఉంటే 1 by 3 ఫ్యాక్టోరియల్ లెస్ దెన్ 1 by 2 స్క్వేర్ వచ్చింది. 3 ఫ్యాక్టోరియల్ ఉంటే పవర్లో 2 వచ్చింది. 4 ఫ్యాక్టోరియల్ ఉంటే పవర్లో 3 వచ్చింది. సో n ఫ్యాక్టోరియల్ ఉంటే పవర్లో n మైనస్ 1 అనేది వస్తుంది. సో అలా మనకి 1 by n ఫ్యాక్టోరియల్ లెస్ దెన్ 1 by 2 పవర్ n మైనస్ 1. సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ని మనము ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ Sn లెస్ దెన్ Sn, actually Sn is equal here 1 plus 1 by 1 factorial. After that 1 by 2 factorial always 1 by 2. So what about 1 by 3 factorial? So here we get 1 by 3 factorial less than 1 by 2 square. From that we write it as Sn less than 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus in place of 1 by 3 factorial we substitute 1 by 2 square. So what is the next term of this sequence here? 1 by 3 factorial, after that 1 by 4 factorial. In place of 1 by 4 factorial here we substitute 1 by 2 cube. And so on 1 by n cube. In place of 1 by n factorial we substitute here 1 by 2 power n minus 1. Here the last term is here 2 power n minus 1. 1 by 2 power n minus 1. So which is a geometric series. Here which is in the form of geometric series, that is 1 plus ar square plus dash plus a into r power n minus 1, which is equal to
sorry here a plus ar plus ar square. Here which one is not is 1, which is a, which is a plus ar plus ar square plus dash plus a into r power n minus 1 is equal to a of 1 minus r power n by 1 minus r. 1 minus r power n by 1 minus r whenever r is less than 1. If r is less than 1, we have this formula. If r is greater than 1, we have a into r power n minus 1 by r minus 1. If r is greater than 1, we have the formula that a into r power n minus 1 by r minus 1. So here a is equal to 1, here a is equal to 1 and r is equal to 1 by 2. A is equal to 1 and r is equal to 1 by 2. Substitute a అంటే 1 కాబట్టి 1 of 1 minus 1 by 2 power n by 1 minus r means 1 minus 1 by 2. So from that ACN less than 1 plus 2 of 1 minus 1 by 2 is 1 by 2. In denominator 1 by 2 goes to numerator, that is equal to 2. 2 of 1 minus 1 by 2 whole power n multiply 2 into 1 is 2 minus 2 into 1 by 2 whole power n. 1 by 2 whole power n can be written as 1 by 2 power n. So whatever it may be, 1 plus 2 is 3, 3 minus. So 3 minus is always less than 3. 3 minus is always less than 3. So we get SN less than 3 for all n. So which shows that 3 is an upper bound of SN. This shows that 3 is an upper bound of SN. So what is the lower bound of this sequence here? So what is the first term of this sequence? The first term of the sequence is 2 and the upper last term here the lower bound of this sequence is 2, that is first term here, and upper bound of this sequence is 3. So whenever lower bound and upper bound exists for any sequence, then the sequence is called bounded sequence. So here the given sequence is monotone and bounded sequence. Here the given sequence is monotone and bounded sequence. So that implies the given sequence is convergent to sequence. Okay, similarly we see another problem. Here the given sequence is SN is equal to 1 by 1 square plus 1 by 2 square plus 1 by 3 square plus dash plus 1 by n square. సో ఇక్కడ కూడా మనము ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుందా లేదా డైవర్జెంట్ అవుతుందా అనేది వెరిఫై చేయాలి. సో మనకి కన్వర్జెంట్ డైవర్జెంట్ కావాలి అంటే అది మోనోటాన్ కావాలి ప్లస్ బౌండెడ్ సీక్వెన్స్ కావాలి. సో బౌండెడ్ కావాలంటే లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయితే అది బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. మోనోటాన్ కావాలంటే ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ అవుతుందా డిక్రీజింగ్ అవుతుందా వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి గివెన్ సీక్వెన్స్ అనేది SN ఈజ్ ఈక్వల్ 1 by 1 స్క్వేర్ ప్లస్ 1 by 2 స్క్వేర్ ప్లస్ 1 by 3 స్క్వేర్ ప్లస్ డాష్ ప్లస్ 1 by n స్క్వేర్. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంతకుముందు ప్రాబ్లంలో ఏమో n ఈజ్ ఈక్వల్ ఎక్కడ n వాల్యూ ఉంటే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. n వాల్యూ అనేది 1 ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి 1 + 1 by 1 ఫ్యాక్టర్ అని చెప్పేసి రాస్తాం. ఇక్కడ మనకి బిఫోర్ 1 అనేది లేదు కాబట్టి డైరెక్ట్గా మనకు n ఈజ్ ఈక్వల్ 1 రాస్తే 1 by 1 స్క్వేర్ వస్తుంది కాబట్టి S1 కూడా 1 by 1 స్క్వేర్ అని రాస్తాము. ఇక్కడ 1 వచ్చింది. సెకండ్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ వచ్చేసి మనకి 1 by 1 స్క్వేర్ ప్లస్ 1 by 2 స్క్వేర్. సో దట్ ఈస్ 4. ఇక్కడ 1 + 1 by 4 దట్ ఈస్ 5 by 4. 5 by 4 is nothing but 1.25. సో ఫర్ ది థర్డ్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ S3 ఈజ్ ఈక్వల్ టు 1 by 1 స్క్వేర్ ప్లస్ 1 by 2 స్క్వేర్ ప్లస్ 1 by 3 స్క్వేర్. So that is 49 by 36, that is equal to 1.3. Here we observe that 0 less than, already S1 is 1, that is positive. That means S1 is greater than 0. So that means 0 less than S1. S1 is less than S2. S2 value is 1.25 and S1 is 1. So S1 less than, S2 less than S3. So this condition shows that the given sequence is an increasing sequence. So whenever a sequence is an increasing sequence, that sequence implies monotone sequence. Next slide. So given sequence is an increasing sequence implies given sequence SN is monotone sequence. Now we will have to verify the given sequence SN is bounded or not. If it is bounded, then directly we say that the given sequence is convergent sequence. Then we say that the given sequence directly convergent sequence.
So Sn is equal to 1 by 1 square plus 1 by 2 square plus 1 by 3 square plus die dash plus 1 by n square for all n belongs to n. సో ఇక్కడ మనము ఏదైనా ఒక కండిషన్ అంటే ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా చూడడానికి ఏదో ఒక కండిషన్ వెరిఫై చేస్తే సరిపోతుంది. అంటే మనము Sn మైనస్ Sn ప్లస్ 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూ లెస్ దెన్ 0 అయితే ఇంక్రీజింగ్ అని చెప్పొచ్చు. ఒకవేళ Sn మైనస్ Sn ప్లస్ 1 అనేది గ్రేటర్ దెన్ 0 అయితే దాన్ని డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఆ కండిషన్ వెరిఫై చేయలేదు, డైరెక్ట్లీ అంటే అక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్కి ఏ విధంగా కండిషన్ అని ఉంది, 0 లెస్ దెన్ S1 లెస్ దెన్ S2 లెస్ దెన్ S3. ఒకవేళ కావాలనుకుంటే మనము Sen మైనస్ Sn ప్లస్ 1 కూడా చేసుకొని చేయొచ్చు. అంటే ఇక్కడ Sn ప్లస్ 1 ఏమవుతుంది మనకి 1 బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది అంతే. n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బిఫోర్ టర్మ్ అవుతుందంటే 1 బై n స్క్వేర్. అంటే ఇక్కడ 1 బై n స్క్వేర్ టర్మ్స్ వరకు క్యాన్సిల్ అవుతాయి. మనకు మిగిలే టర్మ్ అనేది ఓన్లీ ఇక్కడ మనము Sn మైనస్ Sn ప్లస్ 1 వాల్యూ అంటే ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఓన్లీ వి గెట్ ద వాల్యూ దట్ మైనస్ 1 బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్. minus 1 by n plus 1 whole square only. So minus value is always less than 0. Minus value is always less than 0. So Sn minus Sn plus 1 less than 0 implies, which gives Sn is an increasing sequence. So what implies monotone sequence. Okay. Here Sn is equal to 1 square can be written as 1 into 1. 2 square can be written as 2 into 2. 3 square can be written as 3 into 3. 4 square can be written as 4 into 4. And so on. N square can be written as n into n. So that is 1 by 2 into here 2 into 2. So here this value, this step implies here in denominator 2 into 2. So we know that 2 into 2 is greater than 2 into 1 or 1 into 2. 2 into 2 greater than 1 into 2. So దీన్ని మనము సింబల్ చేంజ్ చేసి 1 by 2 into 2 is less than 1 by 1 into 2. 1 by 1 into 2. సో నెక్స్ట్ స్లైడ్లో ఉంది, అది ఒకసారి చూడండి. ఇక్కడ మనకి డైరెక్ట్గా రాస్తాం Sn లెస్ దెన్ 1 and 1 by 1 is 1 ప్లస్ 1 by 2 into 2. 1 by 2 into 2 is less than 1 by 1 into 2. 1 by 3 into 3 is less than 1 by 2 into 3. 1 by 4 into 4 less than 1 by 3 into 4 dash 1 by n into n. 1 by n into n is less than n minus 1 into n. 1 by n into n is less than 1 by n into n minus 1 or n minus 1 into n. Okay, next slide. Since here చూడండి 2 into 2 is greater than 2 into 1 implies 1 by 2 into 2 is less than 1 by 1 into 2. So 3 into 3 is greater than 3 into 2 implies 1 by 3 into 3 is less than 1 by 2 into 3. So n into n is greater than n into n minus 1 implies 1 by n into n less than 1 by n into n minus 1 or n minus 1 into n. సో ఇక్కడ మనము ఇక్కడ ఉన్న మనం 1 by 1 into 2ని, సో 1 by 1 into 2ని ఏం రాయొచ్చు అంటే మనము 1 minus 1 by 2 అని చెప్పేసి రాయొచ్చు. 1 minus 1 by 2. వాట్ ఈస్ ద LCM హియర్? 1 into 2. LCM is here 1, denominator 1. Here 2. 1 into 2 is 1 into 2. So here 2 minus 1. What is 2 minus 1? 2 minus 1 is 1. That is 1 by 1 into 2. So 1 by 1 into 2 can be written as 1 minus 1 by 2. 1 by 1 by 2 can 1 into 2 can be written as 1 minus 1 by 2. Okay, so 1 by 2 into 3 can be written as 1 by 2 into 3. 1 by 2 into 3 can be written as 1 by 2 minus 1 by 3. So here LCM is 2 into 3. Cross multiplication 3 minus 2. Cross multiplication 3 minus t is 1. So that is 1 by 2 into 3 can be written as 1 by 2 minus 1 by 3. So similarly 1 by 3 into 4 can be written as 1 by 3 into 4 can be written as 1 by 3 minus 1 by 4. So here LCM is 3 into 4. Cross multiplication 4 minus 3 is 1. 1 by 3 into 4 can be written as 1 by 3 minus 1 by 4. So what about n into n minus 1 or n minus 1 into n? 1 by n minus 1 into n can be written as 1 by n minus 1 minus 1 by n. Here LCM is n minus 1 into n. So what is the cross multiplication here? N into 1 n minus of n minus 1 we get 1. Here in numerator n minus of n minus 1. Here minus n plus n get cancelled, minus of minus 1 plus 1. So that is equal to. Okay. So next slide.
Here SCN less than 1 plus 1 minus 1 by 2 plus 1 by 2 minus 1 by 3, 1 by 3 minus 1 by 4 dash. So all middle terms are cancelled. We get 2 minus 1 by n. 1 plus 1 is 2. 2 minus last term is 1 by n. So 2 minus 1 by n. So 2 minus is always less than 2. 2 minus is always less than 2. So we get Sn less than 2 for all n. So that implies 2 is an upper bound of Sn. So what is the lower bound of this sequence here? What is the lower bound? Here lower bound is 1, upper bound is 2. So here lower bound and upper bound are exist. Then which implies this shows that the given sequence is bounded. So already we see that the given sequence is monotone and bounded. So every monotone bounded sequence is convergent. So that implies the given sequence is convergent sequence. The given sequence is convergent sequence. Okay, next we see another problem. Verify the sequence Sn is equal to 1 by 1 into 2 plus 1 by 2 into 3 plus 1 by 3 into 4 plus dash plus 1 by n into n minus 1, n into n plus 1. So here also we use a theorem, that is every monotone bounded sequence is convergent. Why? Because here directly we cannot use the definition of convergent sequence, and also we cannot apply the limit directly. Okay, the given sequence Sn is equal to 1 by 1 into 2 plus 1 by 2 into 3 plus 1 by 3 into 4 plus dash plus 1 by n into n plus 1 for all n belongs to n. Here also we find the first term, second term, third term. So for the first term of the sequence we substitute n is equal to 1. So that gives S1 is equal to, so here in n by n plus 1 we substitute n is equal to 1 and n is equal to 1. So that gives 1 by 1 into 2. That is equal to 1 by 2. 1 by 2 is nothing but 0.5. So next for the second term of the sequence substitute n is equal to 2. So the 1 by 2 into 2 plus 3. So that's why here we take S2 is equal to 1 by 1 into 2 plus 1 by 2 into 3. So 1 by 2 plus 1 by 6, LCM is 6, that gives 4 by 6, that gives 0.66. So next third term of the sequence S3 is equal to 1 by 1 into 2 plus 1 by 2 into 3 plus 1 by 3 into 4. 1 by 2 plus 1 by 2 into 3 is 1 by 6 plus 1 by 3 into 4 is 1 by 12. The LCM is 12. So 6 plus 2 plus 1. So that gives 0.75. So here clearly observe that 0.5 is greater than 0. So from that we get 0 less than, S1 less than, S2 less than, S3 less than dash. So this condition gives that the given sequence is an increasing sequence. So that implies the given sequence is a monotone sequence. The given sequence is a monotone sequence. Or here given sequence is equal to Sn. Here we find the value of Sn minus Sn plus 1. If Sn minus Sn plus 1 is less than 0, the sequence is an increasing sequence. If Sn minus Sn plus 1 is greater than 0, the given sequence is a decreasing sequence. Sn plus 1 is equal to, here we substitute n in place of n plus 1. Here we substitute in place of n plus 1. That gives the last term of the Sn plus 1 Sn plus 1 is 1 by n plus 1 into n plus 2. So what is the before term of this one here? The before term of this sequence is 1 by n into n plus 1. The before term of this one is 1 by n into n plus 1. Okay. So Sn minus Sn plus 1 is equal to 1 by 1 into 2 plus 1 by 3 into 1 by 2 into 3 plus 1 by 3 into 4 plus dash plus 1 by n into n plus 1 minus of 1 by 1 into 2 plus 1 by 2 into 3 plus 1 by 3 into 4 plus dash plus 1 by n into n plus 1 plus 1 by n plus 1 into n plus 2. Here the values of Sn 1 by 1 into 2 to 1 by n into n plus 1, and in Sn plus 1 also minus 1 by 1 into 2 plus 1 minus 1 by 2 into 3 minus 1 by 3 into 4 dash minus 1 by n into n plus 1 వరకు క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ టర్మ్ వచ్చేసి మనకి ఇక్కడ minus 1 by n plus 1 into n plus 2 మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. That implies Sn minus Sn plus 1 is less than 0. So which is minus value. So minus value is always less than 0. So that implies Sn less than Sn plus 1 for all n belongs to n. So which shows that the given sequence is an increasing sequence, which implies the given sequence is a monotone sequence. Now we have to verify that the given sequence is either bounded or not.
If it is bounded, then the given sequence is monotone and bounded. So by a theorem, it is convergent sequence. Okay. ACN is equal to 1 by 1 into 2 plus 1 by 2 into 3 plus 1 by 3 into 4 plus die dash plus 1 by n into n plus 1. ACN is equal to. So already we seen before problem, అంటే ఇంతకుముందు ప్రాబ్లంలో ఆల్రెడీ మనకి ఇక్కడ 1 by 1 into 2ని ఏ విధంగా రాస్తాం మనం 1 minus 1 by 2గా రాస్తాం. 1 by 1 into 2ని మనము 1 into 2ని 1 minus 1 by 2గా రాస్తాం. అలాగే 1 by 2 into 3ని ఏమని రాయొచ్చు మనము 1 by 2 into 3 1 by 2 minus 1 by 3 1 by 2 minus 1 by 3. So similarly 1 by n into n plus 1 ఏమని రాయొచ్చు 1 by n minus 1 by n plus 1. Here last term ని కూడా మనము 1 by n into n plus 1 is equal to ఏమని రాసుకోవచ్చు అంటే 1 by n minus 1 by n plus 1 అని చెప్పేసి రాయొచ్చు. So what is the LCM here? n into n plus 1. What is the cross multiplication? n plus 1 minus n. n plus 1 minus n. So minus n plus n get cancelled 1 by n into n plus 1. So ACN is equal to 1 for the value of 1 by 1 into 2 1 minus 1 by 2 plus 1 by 2 into 3 can be written as 1 by 2 minus 1 by 3 and 1 by 3 into 4 can be written as 1 by 3 minus 1 by 4 and so on plus 1 by n minus 1 by n plus 1. That is equal here all middle values are cancelled and ఇక్కడ మనకి మధ్యలో ఉన్న విలువలన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి minus 1 by 2 plus 1 by 2 minus 1 by 3 plus 1 by 3 minus 1 by 4 plus 1 by 4 dash plus 1 by n వరకు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ మాత్రమే మిగులుతుంది అంటే 1 minus 1 by n plus 1 and 1 minus is always less than 0 sorry 1 minus is always less than 1. So that gives ACN is less than 1 for all n. That implies 1 is an upper bound for the given sequence Sn. So what is the lower bound of this sequence here? Lower bound is 0.5. Lower bound is 0.5 and the upper bound is, so what is the upper bound here? Upper bound is 1. Upper bound is 1. So whenever a sequence has lower bound and upper bound, then the sequence is called bounded sequence. Then the sequence is called a bounded sequence. So here the given sequence is monotone sequence and bounded sequence. So we know that every monotone bounded sequence is convergent. Every monotone bounded sequence is convergent. Okay. So ఇక్కడ మనము ఈ మోడల్స్ అనేవి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క విధంగా చేసే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక 2 or 3 ప్రాబ్లమ్స్ అయిపోతే మనకి డైరెక్ట్గా అంటే ఇక్కడ వరకు ఏంటి మనకి జస్ట్ కన్వర్జెంట్ అవుతుందా లేదా అని చెప్పేసి మాత్రమే అడుగుతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా. ఒకవేళ లిమిట్ పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ సీక్వెన్స్కి కూడా కంపల్సరీగా మనకి లిమిట్ పాయింట్ ఉంటుంది. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ లిమిట్ పాయింట్ అనేది కూడా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఇదే థియరం ద్వారా every monotone bounded sequence is convergent, then find the limit point of the given sequence అని చెప్పేసి క్వశ్చన్స్లో అడుగుతుంటాడు. సో వాటికి లిమిట్ పాయింట్స్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి రేపు చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.